ఎన్సీసీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశము సమాజము అభివృద్ధి చెందుతుందని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ సంజయ్ ఆనంద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్సీసీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. గత సంవత్సరం హత్య గావింపబడ్డ ప్రవీణ్ పగడాల సంఘటనను నిరసిస్తూ ఈ నెల 24న ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్సీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. అనంతరం వివిధ రంగాల్లో నిష్ణాతులైన 25 మంది మహిళా ప్రముఖులను పండిత రమాబాయి పేరుతో అవార్డ్స్ అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా జ్ఞానమాని గువ్వల, ఎన్సీసీ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ భక్కా ఏలియా, మహిళా అధ్యక్షురాలు ప్రసన్న బోల్డ్, రెబేకా శ్యామ్, తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేటువంటి మా యొక్క ఆర్గనైజేషన్ తరపున ఈరోజు మహిళా దినోత్సవము ఇక్కడ జరపడం జరిగింది. మా యొక్క ఆర్గనైజేషన్ 28 రాష్ట్రాల్లో 17 విభాగాలుగా పనిచేస్తుంది. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేక విభాగాల్లో విస్తృతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలు ఈ రోజున ప్రతి విభాగాల్లో మహిళల యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనదని, భారతదేశ అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర ఎంతో ఉంది. మదర్ తెరిసాతో పోలిస్తే ఇంకా పండిత రామాబాయి అవార్డ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. పండిత రామాబాయి గారు కూడా ముక్తి మిషన్ని స్థాపించి అనేక మంది వెనుకబడినటువంటి మహిళలకు తన యొక్క చేయూతను అందించారు. అటువంటి గొప్ప మహిళగా ఉన్నటువంటి వారి యొక్క అవార్డును మేము మా యొక్క నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మహిళా మనులకు ఈరోజు అవార్డు 25 మందికి అవార్డ్స్ అందించడం జరిగింది. ఇంకా చర్చెస్లో అన్ని రాష్ట్రాల్లో జిల్లా విభాగాలు, మండల విభాగాలు పనిచేస్తున్నాయి. భారతదేశం అంతా కూడా 28 రాష్ట్రాల్లో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ పనిచేస్తుంది. క్రైస్తవుల అభివృద్ధికి వారిపైన జరిగే దాడులకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఎంతో ఖండిస్తుంది. అందరూ కూడా మహిళలుగా కూడా ఈ రోజున ముందుకు వచ్చి దాడులను ఖండిస్తూ పాస్టర్లకు భారతదేశానికి ఎంతో మేలు చేసినటువంటి క్రైస్తవుల పక్షాన ప్రభుత్వం కూడా ఉంటుందని నమ్ముతూ ఈరోజు నా తోటి సోదరమణులకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీరు అందరూ కూడా వచ్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మీరు ఎంతో ఘనంగా నిర్వహించడానికి మీరు ఎంతో తోడ్పడ్డారు. గత అనేక సంవత్సరాల నుంచి మహిళలు వెనుకబడ్డారు. ఒక సామెత ఉంది, మహిళ మన వెనకాలంటే విజయం, మనకు తోడుంటే జీవితము, మన ముందుంటే అది చరిత్ర. కాబట్టి ఒక చరిత్రను సృష్టించడానికే ఎన్సీసీ నాంది పలుకుతుంది. ఎక్కడున్నా సరే స్త్రీలు అన్ని రంగాలలో రాణించాలి. రాజకీయములో, సామాజికములో, అదేవిధంగా సంఘములో అనేక వ్యక్తిత్వము కలిగిన స్త్రీలు ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రాముఖ్యంగా ఈ యొక్క మహిళా దినోత్సవంగా మేము చెప్పాల్సిన విషయం ఏమిటంటే రానున్న 24వ తారీఖు అనగా మార్చి 24 ఉదయం 10 గంటలకు ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ విగ్రహం యొద్దన గత సంవత్సరము 24 తారీఖు మార్చ్ 24 తారీఖు దైవ సేవకులు అభిషక్తులు ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడ్డారు. హత్యను ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పటి వరకు కూడా దాని గురించి సరి అయిన రుజువులు, సాక్షులు లేవు. కాబట్టి మేము ఇంకా సంఘస్థులుగా, ముఖ్యంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అది హత్యగానే భావిస్తున్నాను. దాని విషయమై ఇంకా మాకు నిరసనలు ఉన్నాయి. మా జీవితాలలో అది బాధాకరంగా మిగిలిపోయింది. ఒక చీకటి సంవత్సరంగా మాకు గత సంవత్సరం అంతా ఉన్నది. కాబట్టి ఆయన జ్ఞాపకార్థంగా 24వ తారీఖు అంబేద్కర్ విగ్రహం యొద్దన మేమందరం కూడా సమకూడి మా నిరసన ప్రభుత్వానికి, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలియజేస్తున్నాం. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు ఎవరైతే దాడులు చేశారో వారికి శిక్ష రావాలి, శిక్ష బిగించాలి. ఎన్సీసీ ముఖ్యంగా మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము, ఎటువంటి మతోన్మాదులైనా సరే వారిని పట్టి చట్టానికి అప్పచెప్పి వారి మీద కేసులు మేము కట్టి
వారిని చెరసాలలో ఊచలు లెక్కబెట్టే వరకు కూడా ఎన్సీసీ నిద్రపోదు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, మరి క్రైస్తవుల మీద, సంఘస్థుల మీద, పాస్టర్ల మీద, సేవకుల మీద, సువార్థికుల మీద, గ్రామ సభలలో, మరి సువార్త ప్రాంతాలలో ఎక్కడైతే సువార్తలు జరుగుతున్నాయో అక్కడక్కడ వాడు దాడులు చేస్తున్నారు. పని కట్టుకొని క్రైస్తవుల పైన దాడులు చేస్తున్నారు. దానికి నిరసనగా 24వ తారీఖు ఉదయం 10 గంటలకు మరి మేము అక్కడ మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా 26వ తారీఖు మంచిర్యాలలో మరి జిల్లా కమిటీని స్థాపిస్తున్నాం. ఆ రోజున మరి అవేర్నెస్ లీగల్, అదేవిధంగా మరి ఎన్సీసీ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాము, మరి చట్టసభలో ఉన్న చట్టాలను, మరి మా యొక్క వ్యక్తిగత చట్టాలను గురించి అనేక మంది మా పాస్టర్లు కూడా తెలియజేస్తాం. ఎన్సీసీ నాయకులను లేపుతుంది, ఎన్సీసీ నాయకులను సిద్ధపరుస్తుంది, ఎన్సీసీ నాయకులను తయారు చేస్తుంది. కాబట్టి ఈ రోజున మీడియా ద్వారా మేమందరూ తెలియజేయాల్సింది ఏంటంటే, మొత్తం యావత్తు 33 మరి జిల్లాలు మరి మన తెలంగాణ రాష్ట్రం కలిగింది. ప్రతి జిల్లా నుంచి ఎన్సీసీకి ఒక నాయకుడు రావాలి, ప్రతి జిల్లాలో ఎన్సీసీ స్థాపించబడాలి, ప్రతి జిల్లాలో ఎన్సీసీ అనేది పేరు రావాలి. ఎందుకనగా మరి ఆ ఎన్సీసీ ద్వారా అనేక మందికి న్యాయం జరుగుతుంది. గతసారి కూడా మనం విన్నప్పుడు మరి కొన్ని టీవీ ఛానల్స్ దాంట్లో మాకు ఎంతో సహకరించాయి. మీడియా వారికి కూడా మా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతిసారి ఎన్సీసీకి మీరందరూ కూడా ఎంతో చేతున్నతి ఇస్తూ మా బాధను, మా గోడను, ఎందుకంటే ప్రభుత్వాలు, పోలీసు వారు మా గోడను, బాధను వింటలేరు. కాబట్టి కనీసము ఈ మీడియా ద్వారా ఈరోజు మహిళా దినోత్సవం జరుపుతుండగా మా గోడను, మా బాధను మరి ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయ